ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యోన్నమః. నవరాత్రుల్లో 3వ రోజు వినవలసిన కథ. ఒకానొకప్పుడు ధనువు అను పేరు కలిగిన రాక్షసుడు ఉండేవాడు. అతని వంశంలో రంభుడు, కరంభుడు అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రంభుడు ప్రపంచంలో అందరినీ జయించే వరం కావాలని, మరణాన్ని జయించాలి అనే కోరిక కలిగి హిమాలయ పర్వతాలకు వెళ్ళి కంఠం దాకా నీళ్లల్లో నిలబడి ఆకాశగంగలో మందాకినిలో తపస్సు చేశాడు. కరంభుడు ఒడ్డు మీద చేశాడు. ఒడ్డు మీద ఉన్నవాడు చుట్టూతా పంచాగ్నులు పెట్టుకుని తపస్సు చేశాడు. తపస్సు వల్ల బ్రహ్మ ప్రత్యక్షమే వరాలిస్తే మా ఇంద్ర పదవికి ప్రమాదం వస్తుందనుకున్న ఇంద్రుడు నీళ్లల్లో తపస్సు చేస్తున్న రాక్షసుడిని మొసలి రూపంలో పట్టి చంపి తినేశాడు. అప్పుడు ఒడ్డు మీదున్న రాక్షసుడు నా సోదరుడిని దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు. మొసలి రూపంలో సంహరించాడు. నా సోదరుడు లేని జీవితం నాకెందుకు, నేను చచ్చిపోతా అని తన చుట్టూ ఉన్న పంచాగ్నులలో తన తల నరుక్కొని చచ్చిపోతాను అని కత్తి తీసుకొని తన తల నరికి అందులో వేయబోయాడు. ఠక్కున అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై వాడి చేతిని గట్టిగా పట్టుకొని నీకు చచ్చే అధికారం లేదు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దేవదానవులకు అజేయులైన మహాపరాక్రమవంతులు అయిన కొడుకులు నాకు కావాలి, అలాంటి కొడుకులను ఇవ్వు అంటే తదాస్తు, నువ్వు ఈ తపస్సు ఆపి హిమాలయ పర్వతాలపైకి ఎక్కు, అక్కడ నీకు కనపడిన స్త్రీలలో నీకు నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకో, ఆవిడ వల్ల నీకు 2 కొడుకులు పుడతారు, వాళ్ళు దేవదానవులకు అజేయులవుతారు అన్నాడు అగ్నిహోత్రుడు. వెంటనే వీడు తపస్సు ఆపి హిమాలయ పర్వతాలపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. తనకు కనపడిన స్త్రీలలో బాగా అందమైన దానిని పెళ్లి చేసుకోమన్నాడు కదా అగ్నిహోత్రుడు అని అక్కడున్న ఆడవాళ్ళు వీడికి నచ్చకపోగా వీడి కర్మ వల్ల ఒక గౌడి గేదె నచ్చింది. ఆ గేదెను చూడగానే వీడికి ఆకర్షణ కలిగింది. పశువులు అంటారు అలాంటి వాళ్ళని. వీడు ఆ గేదె దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో మహిషి అనగానే ఆ గేదె నువ్వు కూడా దున్నపోతిగా మారిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది. వెంటనే వీడు ఒక మహిషంగా మారిపోయాడు. మహిషం మహిషిని పెళ్లి చేసుకుంది. ఆ గేదె గర్భం ధరించింది. ఈ గేదెని చాలా కాలం నుంచి పొందాలని ఒక దున్నపోతు ఎదురు చూస్తూ ఉంది. ఆ దున్నపోతు ఈ సంఘటన చూసి నేనెంతో కాలం నుంచి ఈ గేదెని పెళ్లి చేసుకోవాలనుకుంటే మధ్యలో వీడు వచ్చాడు అని రాక్షసుడిని కొమ్ములతో చీల్చి చంపివేసింది. ఆ తర్వాత ఈ దున్నపోతు గేదె వెంట పడింది. ఈ గేదె రక్షించండి అని అరిచింది. అప్పుడు పక్కన ఉన్న యక్షులు వచ్చి బాణాలతో దున్నపోతుని చంపేశారు. ఈ గేదె నేనెంత దురదృష్టవంతురాల్ని, నా భర్త చనిపోయాడు, నా భర్త లేకుండా నేను బ్రతకలేను, నేను కూడా సహగమనం చేస్తాను అని అగ్ని తెచ్చి అందులో భర్త కళేబరాన్ని వేసి తాను కూడా అందులో దూకి చనిపోబోతుంటే అప్పుడు అక్కడున్న యక్షులు అన్నారు, ఇది మహాపాపం, గర్భవతికి సహగమనం లేదు, నీ కడుపులో ఉన్న 2 పిల్లలను చంపుతావా, ఇది పాపం అనగానే ఆ గేదె ఆ పిల్లలు పుట్టేదాకా నేను ఆగలేను, ఆ పిల్లల్ని ఇప్పుడే నేల మీద పడేస్తాను, వాళ్ళు ఎలాగూ అజేయులు అని తన కొమ్ములతో తన పొట్టని చీల్చుకుని ఆ పొట్టలో ఉన్న పిల్లలు 2 కింద పడేసి తను హఠాత్తుగా అందులో దూకి చనిపోయింది. గేదె కడుపు చీల్చగా వచ్చిన 2 రాక్షసులు, ఒకరు మహిషాసురుడు, రెండోవాడు రక్తబీజుడు. ఈ రక్తబీజుడు శుంభ నిశుంభుల దగ్గరకు వెళ్ళిపోయాడు. మహిషాసురుడు మాత్రం దున్నపోతు రూపంలో పుట్టినవాడు కామరూపుడు అయి పుట్టాడు. వాడికి పుట్టుకతో ఏం రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి వచ్చింది. వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జాతి వల్ల ఏ పురుషుడి వల్ల నాకు చావు ఉండకూడదు, ఆడవాళ్ళు నన్నేం చేస్తారు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అని నీవు తప్పుడు పనులు చేస్తే ఎప్పటికైనా నీకు స్త్రీ చేతిలో మరణం తప్పదు అన్నాడు బ్రహ్మదేవుడు. వాడికి వరాల వల్ల గర్వం పెరిగింది. శుక్రాచార్యుడిని గురువుగా పెట్టుకొని పాతాళ లోకంలో ఉన్న తామ్రుడు, చిక్షురుడు, దుర్ముఖుడు, భాస్కరుడు, అసిరోముడు మొదలైన వాళ్ళని పిలిచి మీరందరూ ఈ రోజు నుంచి నన్ను కొలవండి, మనమందరం దేవతల్ని జయించుదాము అన్నాడు. వారంతా అలాగే అని మహావీరుడైన మహిషాసురుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. దేవతల్ని జయించారు. అప్పుడు దేవతలంతా పారిపోయి త్రిమూర్తులను పిలిచి ఈ రాక్షసుడు జయించాడు, తిరిగి మనం స్వర్గం మనకి ఎలా వస్తుంది అని చింతించి విష్ణువుని, శివుడిని, బ్రహ్మని శరణు కోరారు.
అప్పుడు త్రిమూర్తులు బాగా ఆలోచించి, వీడు పురుషుల చేతిలో చావడు, ఏ స్త్రీ వీడిని చంపుతుందా అంటే, వీడిని చంపాలంటే మామూలు స్త్రీ సరిపోదు, సాక్షాత్తు ఆ జగదంబ వీడిని చంపాలి. ఆ జగదంబను ఎలా రప్పిద్దామో అనుకుంటూ ఉండగా విష్ణువు శరీరంలోంచి తెల్లని కాంతి బయటికి వచ్చింది. శివుడి శరీరంలోంచి నీలవర్ణం బయటికి వచ్చింది. బ్రహ్మ శరీరంలో నుంచి ఎర్రని కాంతి వచ్చింది. ఇలా ఇంద్రుని శరీరంలో నుంచి మొత్తం దేవతల అందరి శరీరంలోంచి తెల్లగా, ఎర్రగా, గోధుమ రంగులో, పసుపుగా, ఆకుపచ్చగా ఉండే రంగులు బయటికి వచ్చాయి. రంగులతో కూడిన కాంతులు ఆ కాంతంతా కలిసి గుండ్రని ముద్దగా మారిపోయి చూస్తూ ఉండగా ఆ ముద్దలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది. అంటే అమ్మ వీరందరి తేజస్సులు స్వీకరించి, ఇంతమంది తేజస్సులు కలిస్తే కానీ వాడిని చంపటం కుదరదు అని, అందుకని అమ్మ ఈ రూపం ధరించింది. ఎక్కడో మణిద్వీపంలో ఉండే అమ్మవారు భూమికి దిగి వచ్చి దేవతల తేజస్సుతో అద్భుతమైన సుందరీమణిగా జగన్మాతగా ఆవిర్భవించింది. అప్పుడు అందరూ జయహో దుర్గామాత, జగదంబ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక, రక్షించు అని శరణు కోరారు. హిమవంతుడు అమ్మకు సింహమును వాహనముగా ఇచ్చాడు. విష్ణుమూర్తి తన చక్రం నుంచి ఇంకో చక్రం సృష్టించి ఇచ్చాడు. శివుడు తన శూలం నుంచి ఇంకో శూలం సృష్టించి ఇచ్చాడు. బ్రహ్మ అక్షమాల కమండలం ఇచ్చాడు. ఇలా అందరూ తమ తమ ఆయుధాల్లో నుంచి ఆయుధాలను సృష్టించి అమ్మకు ఇచ్చారు. ఈ ఆయుధాలన్నీ పుచ్చుకొని 18 చేతులతో సింహవాహనం మీద అనేక ఆయుధాలతో అమ్మవారు ప్రత్యక్షమై, ఓ దేవతలారా, త్రిమూర్తులారా, పరమ పాపాత్ముని సంహరించడానికి మీ ఆయుధాలు స్వీకరించి, మీ కాంతులు స్వీకరించి, వైకుంఠాన్ని, కైలాసాన్ని, బ్రహ్మలోకాన్ని మించినటువంటి ఊర్ధ్వలోకం మణిద్వీపం నుంచి నేను వచ్చాను. ఆ రాక్షసుడిని సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని పలికి దేవతలను వెంట పెట్టుకొని వాడు ఉన్న చోటకు వచ్చి హుంకారం చేసింది. అప్పుడు మహిషాసురుని అనుచరులు ఈ హుంకారానికి కంగారు పడ్డారు. వాళ్ళు దూరం నుంచి చూశారు. హిమాలయ పర్వతం మీద ఒక సుందరీమణి సింహవాహనం మీద వచ్చింది. ఆవిడకు వెనుక ముందు దేవతలు ఉన్నారు. ఈ సుందరీమణి ఎవరో కాని అసహాయ శూరురాలుగా ఉంది. ఆ రూపం చూస్తేనే మనందరికీ భయం కలుగుతుంది అనుకుని వాళ్ళంతా మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి, ఇందాక సింహనాదం వినగానే మన వాళ్ళంతా వణికిపోయారే, ఆ సింహనాదం చేసింది ఒక స్త్రీ. ఆవిడకు వెనుక ముందు ఎవరూ లేరు కానీ పైనుంచి మాత్రం దేవతలు ఆవిడకేసి భక్తితో చూస్తూ జయహో జగదంబ అంటున్నారు. ఆవిడ పరాక్రమం పక్కన పెడితే ఆవిడ అతిలోక సుందరి. నువ్వు జగదేక వీరుడివి, ఆవిడ అతిలోక సుందరి. మీ ఇద్దరికీ పెళ్ళి అయితే ఎంత బాగుంటుందో. ఇప్పటిదాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నావు, ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుంది అనగానే మహిషాసురుడు ఒక దూతను పంపాడు. తనను పెళ్లి చేసుకోమని చెప్పమన్నాడు. ఆవిడ ఏమంది, నీలాంటి పశువుల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అయినా నీకు అంత ఉబలాటంగా ఉంటే యుద్ధానికి వచ్చి నన్ను ఓడించు. యుద్ధరంగంలో నన్ను ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని నా సంకల్పం అన్నది అమ్మ. వాడు పకపక నవ్వి ఈ సుకుమారిని ఓడించి తీసుకురమ్మని అసిరోముణ్ణి, బిడాలుణ్ణి పంపాడు. వాళ్ళిద్దరినీ అమ్మ చంపింది. ఆ తర్వాత తామ్రుడు, చిక్షురుడు వెళ్ళారు. వాళ్ళు కూడా చచ్చారు. ఆ తర్వాత భాష్కలుడు, దుర్ముఖుడు వెళ్ళారు. వాళ్ళు చచ్చారు. ఇంతమంది చచ్చాక ఆఖరును మహిషాసురుడు యుద్ధానికి వెళ్ళి ఆ సుందరిని చూసి ఆశ్చర్యపోయి ఎన్నో రకాలుగా బ్రతిమిలాడాడు. నువ్వు పరాక్రమవంతురాలివి, మనలో మనకు ఎందుకు తగాదా? నన్ను పెళ్లి చేసుకొని ఈ లోకాలను పరిపాలించవచ్చు కదా అంటే, అమ్మ, నన్ను శివుడు తప్ప ఎవరూ భరించలేరు, కామేశ్వరుడు అనేవాడే భరించగలడు. అది పక్కన పెట్టు. నువ్వు నన్ను యుద్ధంలో ఓడించావనుకో, నిన్ను వరిస్తాను, నాకేం అభ్యంతరం ఉంది. వాడు ఘోర యుద్ధం చేశాడు. కామరూపి అవడం వల్ల ఎన్నో రూపాలను ధరించాడు. నిమిషానికో రూపం ధరించాడు. ఒకసారి సింహంలా, ఒకసారి దున్నపోతులా, ఒకసారి రాక్షస రూపం, ఇలా ధరించాడు. వాడు ఎన్ని రూపాల్లో ఉన్నా అమ్మవారు వాడిని చీల్చి చెండాడింది. ఆఖరికి చక్రంతో వాడి తలను నరికింది. వాడి తల నరికి నేల మీద పడేయగానే అప్పటిదాకా భయపడిన పంచభూతాలు సంతోషించాయి. ప్రపంచం సంతోషించింది. సముద్రాలు చక్కగా స్వచ్ఛంగా ఉప్పొంగాయి. నదులు ప్రవహించాయి. గాలి కూడా సక్రమంగా వీచింది. ఆ రాక్షసుడు ఉన్నంత వరకు గాలి కూడా వీచడానికి భయపడింది. అంతటి భయంకరుడు మహిషాసురుడు అంటే. ఆ మహిషాసురుడిని సంహరించి లోక సంరక్షణ చేసింది అమ్మవారు. అందుకే అమ్మను పూజించాక
చేతిలోకి అక్షతలు తీసుకొని ఈ కథను శ్రద్ధగా వినాలి లేదా చదవాలి. కథ అయ్యాక అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. అక్షతలు శిరస్సును వేసుకోండి. ఈ కథాక్షతలు వేసుకుంటే దుష్టులు అయిన వాళ్ళ వల్ల ఏ పీడా ఉండదు, శత్రు విజయం లభిస్తుంది. ఈ మహిషాసుర వధ అనే కథ విన్నవాడికి మాట వరుసకు కూడా శత్రుభయం ఉండదు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఉన్నా, దుష్కర్మ ఉన్నా ఈ జన్మలో వ్యాధిగా బాధిస్తుంది. ఆ వ్యాధి పోవడానికి మామిడి చిగుర్లతో అమ్మను పూజించమన్నారు. ఆఖరణ ధూప్ స్టిక్కులతో కానీ, సాంబ్రాణితో కానీ, అగరవత్తులతో కానీ ధూపం ఇవ్వాలి. దీపం నైవేద్యం ఇవ్వాలి. ప్రతిరోజు మాత్రం ఉడకబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. శనగలు మాత్రం ఈ 9 రోజులు కూడా నవరాత్రులు విడిచిపెట్టకుండా ఇవ్వండి. రోజు ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, కొన్ని శనగలు, బాలా పూజ, సువాసిని పూజ నిత్యం చేయాలి. దేవాలయాలకు లేదా పీఠములకు సాయంత్రం పూట వెళ్ళాలి. పొద్దున కాకపోతే సాయంత్రం, సాయంత్రం కుదరపోతే పొద్దున యథాశక్తి ప్రదక్షిణ చేయండి. శరత్కాలంలో నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంకు వెళ్ళి గురువుగారు ఉన్నప్పుడు గురుదర్శనం చేసుకుని ప్రదక్షిణ చేస్తే వచ్చే పుణ్యం ఇక దేనివల్ల రాదు. శరత్కాలంలో తప్పక ప్రదక్షిణలు చేయండి, గురుదర్శనం చేయండి. భక్తులకు ఒక్కొక్కరికి కథాక్షతలు ఇవ్వండి, నెత్తి మీద చల్లుకోండి. కుంకుమ పూజ చేసి కుంకుమ ధరించండి. ఈ విధంగా తదే రోజున అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.